ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. తమిళనాడులో మరొకరు పనిచేసిరు. రోజుకు ఒక ముచ్చట వస్తుంది కదా, ఇది పెళ్ళాలని మొగని చంపుడు కామన్ అయిపోయింది ఇవాళ రేపట్ల. ఇవాళ తమిళనాడులో మళ్ళీ ముచ్చట వచ్చింది. పిల్ల పేరు వచ్చేసేమో అమ్మూబి, పిల్లగాని పేరు వచ్చేసేమో రసూలు. ఈ పిల్లగానికి పెళ్ళి అయింది. వీళ్ళకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట. ఈయనిద్దరి మధ్యలో ఇంకోడు లోకేశ్వర్ అంటోడు కూడా ఎంటర్ అయ్యిండు. లోకేశ్వర్ అంటోనికి ఈ పొల్ల పాడైపోను మరిగిందట. మరి నాకు ఎట్లుంటుంది ప్రేమ పాడైపోను, ఎట్లనే చేయాలి ఇప్పుడు? ఇక అలా రహస్యానికి అలా రహస్య జీవితానికి అడ్డొస్తాడుగా మొగడు అన్నప్పుడు అడ్డొస్తాడు ఎట్టబడి. ఇక ఆయన పని చేయాలనుకొని ఫిక్స్ అయ్యి కూర్చు. ఎట్ట మరి చంపాలనుకోరు కానీ ఎట్ట చంపాలి అనుకొని చంపనైతే చంపారు. ఎట్నో ఒకటి అలా బాధపడ్డారు, ఆయన చంపేసారు. చంపేసినాక తనకు తానే చచ్చిండు అని ఏదో కథలబడి లేని ఏడుపు ఏడుస్తుందంట ఆమె. ఈ అమ్మూబి ఏడుస్తున్నాకనే పోలీసు వాళ్ళు అంతా తెలియకోలా. పోలీసు వాళ్ళు చిన్నగా ఎంక్వైరీ చేసిరు. ఎంక్వైరీ చేస్తారకల్లా ఏదో చిన్నగా అనుమానం వచ్చింది. బాడీని కొనిపోయారంట, పోస్ట్ మార్టంకి పంపిరట. పోస్ట్ మార్టం పంపంగానే టెస్ట్ చేయగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసింది. ఇసం కలిసి చచ్చిపోయిండు, ఇసం కలిసిన తిండి చచ్చిపోయిండు అని తేలిందట. తేలేసరికల్లా ఇక చిన్నగా ఈ అమ్మూబిని పిలిచిరట. అమ్మూబి ఈ రసులు అంటూ ఎట చచ్చిపోయినట్టు ఏమో అయ్యా ఈ సంగతి ఆయనతో ఆయన ఆత్మహత్య చేసుకుంటూ నాకే పాపం తెలియదని ఇక దొంగ ఏడిపి ఏడుస్తుందట. గట్ట కాదు కానీ బిడ్డ, జర నీ ఫోన్ ఇయ్యి ఒకసారి, నీ ఫోన్ ఇస్తే దాంట్లో ఏమన్నా మాకు దొరుకుతుందేమనుకొని ఫోన్ తీసుకుని పోలీసు పైన ఫోన్ తీసుకోగానే మొత్తం భారతదేశం ఏమంటారు భారతం అంతా బయటపడదు. ఇక చూడు వాట్సాప్ ఆన్ చేసిరట. వాట్సాప్ ఆన్ చేయగానే ఇక అందులో చాటింగ్లు ఉన్నాయట. ఈ లోకేశ్వర్ అంటోనికి ఇవ చాటింగ్ మనకు అడ్డుపడుతుంది కదా నా మొగుడు, ఈయన ఎట్టబడి చంపాలి మనం అయితే చంపాలని ఆడు, ఎట చంపాలని ఈమె, నేను ఒక ఉపాయం చెప్తా. ఇవన్నీ చాటింగ్లే ఉన్నాయట. మీకు డౌట్ ఉంటే మళ్ళీ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద వస్తుంది చూడరు. కానీ ఎట చంపాలనగానే ఇక ఉపాయం చెప్తున్నట. ఇగో మాత్రం లెక్క ఉంటుంది, అది గోలి లెక్క ఉంటుంది. ఆ గోలి కొనబోయి చిన్నగా బత్తాయి జ్యూస్లో కలిపిసి అయితే ఆడే చచ్చిపోతాడు. ఫస్ట్ వాంతులు అవుతాయి, ఆ తర్వాత కడుపు నొప్పి లేస్తుంది, ఆ తర్వాత ఇజం కక్కుని చచ్చిపోతాడు. తర్వాత మనం ఇక ఒక 12 మంది పిల్లలకు అందాం కానీ మనం ఇక చచ్చినాక మనకు ఉన్న పని ఏముంది, గట్ట చంప అని చెప్పిండట. సరే అనుకుందంట. సరే బత్తాయి జ్యూస్ అయితే లేదు కానీ దానిమ్మ జ్యూస్ ఉంది నా దగ్గర, దానిమ్మ జ్యూస్లో పోసి ఇవ్వగానే పాడైపోను పెద్ద గ్లాసులో పోసి ఇవ్వగానే భర్తనట, ఇదేదో తేడా కొడుతుంది, ఇది ఇంత పెద్ద వద్దు కానీ నాకు బుడ్డ గ్లాసులు ఇవ్వని మొగడనట. అనగానే ఏం కాదు తాగుతావు, మంచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, ఒంట్లో కూడా బలం వస్తుంది, ఏం కాదు తాగని చెప్పిందట. తాగిండు కానీ పాడైపోయి ఇక చావలేదు అని చెప్పిందట. తాగిండు కానీ తాగని చస్తాడు, చావలేదట. తాగపోయేసరికి మళ్ళీ చాటింగ్, మళ్ళీ ఉంచుకున్నాడు, మళ్ళీ మెసేజ్ చేసి ఏమా ఇంకా చావలేదంటే ఇక మెసేజ్ బాగాలేదనుకొని ఏకంగా వాయిస్ రికార్డే పెట్టిందట. వాయిస్ రికార్డు కూడా వస్తుంది చూడరు మీరు. అలా లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు మన భాష కాదు కదా. పాడైపోను దాని మీద జ్యూస్లో ఇచ్చినా కానీ పాడై చావలేదు, ఎట్ట చేయాలంటే ఇట్ట కాదు అట్ట కాదు. కానీ ఈసారి ఆ తిండి తింటప్పుడు అదేంటి సాంబార్ అంటారు కదా, మన కాడ పచ్చిపులుసు అంటాం, కలిసి సాంబార్ అంటారు. సాంబార్లో పచ్చిపులుసునో లేదా పప్పుచారనో ఎన్నో కలిసి అల్లకాయ వేయి, అది గోలి లెక్కన ఉంటుంది, ఆ గోలి అల్లకాయ వేసి బయట తాగి చేస్తాడని చెప్పినట్టు. కాదు సాంబార్లో చిన్న గుణమైందంట, అలా కలిపింది బువ్వ పెట్టిండు. పెళ్ళవేనా మొగడైనా తినడా బువ్వ తింటాడు, మంచిగా కడుపు నిండా తిన్నాడట. కడుపు నిండా తిని అట్నే కాలం చేసి తెలిసిపోయా. పోలీసు వాళ్ళకు క్లియర్గా తెలిసింది. గిట అని ఫోన్ కూసుకోవాలి, మొత్తం డేటా మొత్తం వచ్చింది. ఇక అప్పుడు అమ్మూబి దగ్గర పోయి, అమ్మూబి మరి నీ భర్తనేమో ఆత్మహత్య చేసుకున్నట్టు, మరి ఈ కథ ఉంది, ఇదంతా కథంతా ఉంది, మరి ఇది ఎక్కడ ముచ్చట అని అడిగినట్ట. అడగంగా లేదు సార్, ఇక తెలిసిపోయినాక ఇంకేం చేయాలి సార్, ఇక నేనంటే నా భర్తను కాదని ఇంకో ఆయన మరిగినా, ఇక ఆయన నేను కలిసి మంచిగా సుఖ సంతోషాలతో ఉందామనుకుంటే మొగడు అడ్డ ఉన్నాడు, అందుకోసమని నేను చంపుదాం అనుకొని ఇక మేము ఉంచుకున్నాడు ఎట్టెట్ట చెప్పిండో నేను ఇంకో గట్ట ఫాలో అయినా, ఆడు చెప్పిన ప్రకారంగా చేసినా ఈడు చచ్చిండు, ఇక దాన్ని నేనేం చేయను అన్నదట. గిట్ట తలగబడ్డారు అమ్మలారా, మీరు నాశనం అయిపోను. ఈ మొగలను బతకనినట్టే ఊరి కాలాన కొంతమంది అయితే. ఉత్త పుణ్యానికి ఇప్పుడు నువ్వు ఆయన్ని ఉంచుకున్నావమ్మా. అమ్ముబి అంటామే లోకేశ్వర్ అంటూ ఉంచుకుంటే ఇంకెక్కడైనా పోయి బతకాలి. మీ బాధ మీ పడాలి, మీ తిండి మీరు తినాలి, మీ సావు మీరు చావాలి. ఉత్త పుణ్యానికి మొగని చంపిపోతే మరి ఆది ఆంది బతుకు కాదా, ఆంది పానం కాదా, ఆనికి అయ్యమ్మ ఉండరా, ఆనికి 2 పిల్లలు ఉండిది, మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? మీ సంతోషాల కోసం, మీ కామం మొత్తం సుఖం తీసుకోవడం కోసము అడ్డొస్తుండని భర్త అడ్డు రాకుంటే మరి భర్త ఎట్ట అవుతారు ప్రజలారా చెప్పురు. ఇక
ఇప్పుడు పెళ్లి చేసుకున్న పాపానికి మరి ఆడు మొగడేనా? మరి మొగడన్నప్పుడు భార్య మరి ఉంచుకున్న నెమ్మడి పోతుంటే ఏ మొగడైనా ఒప్పుకుంటాడా? ఖండించడా? ఎంతో కొంత ఖండిస్తాడు కదా. ఖండించిన పాపానికి మీరు నాశనం అయిపోను. ఎడ దొరికితే తల్లులారా మీరు. ఉత్త పుణ్యానికి మొగల చంపుతున్నారు ఈ మధ్యలో. రోజుకు 1-2 వార్తలు అయితే వస్తున్నాయి. సాంబార్లో ఇసం కలిపితే నా పిల్లమేగా, సాంబార్ చేసింది నా పిల్లమేనా, నా పిల్లని చంపుతుంది అనుకొని బుక్కడు బువ్వ తినడేమో. బుక్కడు బువ్వ తిన్న పాపానికి పిల్లని చేతలే చచ్చిపోయే గిసపోయి పాపం తయారైంది. అసలుకి రోగం ఉంటుందా పోతుందా ఏం అర్థమవుతుంది ప్రజలారా. ఈ కాలాన ఒకప్పుడు నిండా 100 ఏళ్ళు బతుకురని పెళ్లి చేసేది. నిండా 100 ఏళ్ళు కాదు, నిండా 100 రోజులు కూడా బతికే కాలం లేదు. గసోడి ముచ్చట వచ్చింది తమిళనాడులో జరిగిందట. మీకు పోబుద్ది ఉంటే ఆ ఆడోళ్ళైనా మొగోళ్ళైనా కానీ ప్రేమించిన నెమ్మటి వెళ్ళిపోరి, అంతేగాని ఉత్త పుణ్యానికి ఇళ్ళలో ఉన్న భార్యనో భర్తనో చంపిపోతే ఏమొచ్చి పాడైతే చెప్పురి. మీరు ఎసవోటి తప్పు చేసినా కానీ ఏదో ఒకసారి అయితే పోలీసు వాళ్ళకి దొరికేదే. ఇవాళ కొనబోయి లోపలేసిరి, రేపటి బయటకు వస్తావు సరే, ఏదో రకంగా బయటకు వస్తావు అనుకో. రేపటి జనాలు ఏమన్నా అనరా? ఇగో ఇది అచ్చగాది మొగని చంపి మిండని వేసుకొని పోయింది అంటారా? అన్నారా? అమ్మలారా? కొంతమంది జర మనోభావాలు దెబ్బతింటే ఏమనుకోకరు. కానీ అది ఎన్నడుకున్నా నత్తే, ఎన్నడుకున్నా చెడ్డపేరే. మరి చెడ్డపేరు సంపాదించుకొని భూమి మీదకి 500 ఏళ్ళు బతామని వచ్చిరా. బతికిన 4 రోజులు ఏదో భర్తతోటి కాపురం చేసి బతకాలి. లేదు భర్త దగ్గర నీ ఆకలి దూపలు వరుసకుంటే మరి ఇంకోటి దొరికితే ఉంచుకున్నవేమో ఉంచుకోమని చెప్పొద్దు మనం. కానీ సరే అటువంటి కొన్ని అలవాట్లు ఉంటే ఉండేమో. కానీ అని చూసుకొని తాళి కట్టిన మొగని చంపేది ఎక్కడ సంస్కృతి పాడైపోయింది ఇది. ఈ భారతదేశంలో అయితే దగ్గర చాలా వస్తున్నాయి. ఈ మధ్యలో మొత్తం ఏమో చెట్లు వస్తున్నాయి. మా అమ్మగారి ఇంకా అక్రమ సంబంధాల తెరుగు కూరుల్లో మీకు దండమాన పెడతాము.